హాయ్ స్టూడెంట్స్, నేను మీ పీవీఆర్. ఈరోజు మన టాపిక్ మనం చదువుతున్నది ఎడ్యుకేషన్ సిస్టంలోన ఎగ్జామినేషన్ సిస్టమ్. నో డౌట్ మనం చదివింది ఎగ్జామినేషన్ సిస్టమ్. మీకున్న టాలెంట్ని, మీకున్న నాలెడ్జ్ని, మీకున్న స్కిల్ని టెస్ట్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్లో మనకున్న స్ట్రెంగ్త్ ప్రకారం ఎగ్జామినేషన్ సిస్టమ్ అనే ప్యాటర్న్ ఏదైతే ఉందో అది చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మీరు ఒక సెమిస్టర్ చదివితే ఇంజనీరింగ్ కానీ ఎనీ గ్రాడ్యుయేషన్ లైక్ బీఎస్సీ, బీకామ్, బీఏ చదివినా కానీ మీకు ఒక సెమిస్టర్లో మిడ్ 1, మిడ్ 2, అసైన్మెంట్స్, ల్యాబ్ ఎగ్జామ్స్, దెన్ ఎండ్ ఎగ్జామ్స్, ఇలాంటి ప్రిపరేషన్ తోటి మీకు ఎక్కువ టైం సరిపోతుంది. ఇక మీకు నాలెడ్జ్ కోసం, స్కిల్ కోసం చదివే టైం ఇక్కడ చాలా తక్కువ. సో ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ ద్వారా ఎప్పుడైతే మీరు పాస్ అవుతున్నారో మీకు స్కిల్ అనేది ఉండట్లేదు. అంటే ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఆలోచిస్తే కనుక మీరు ఫస్ట్ ఇయర్లో సి కానీ, సి ప్లస్ కానీ, జావా కానీ, పైథాన్ కానీ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు డెఫినెట్గా మీ స్కిల్ అనేది బయటపడదు. ఎందుకంటే మీరు డిబిఎంఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ లేదా ఏదైనా మీ కోర్ బ్రాంచ్ లైక్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్స్లో మీ కోర్ సబ్జెక్ట్స్ ఏదైనా చదవండి. బట్ అందరికీ కామన్గా ఫస్ట్ ఇయర్లో సి లాంగ్వేజ్ ఉంటుంది, రైట్? ఈ సి లాంగ్వేజ్లో ఎంతమంది మీరు ఓన్గా ప్రోగ్రామ్ రాయగలుగుతున్నారు? రాయలేరు. ఎందుకంటే మీకు ల్యాబ్ ఎగ్జామ్లో ఉండే 30 ప్రోగ్రామ్స్ ఏంటో మీ లెక్చరర్స్ చెప్తారు. మీరు రికార్డులో రాసే అవే 30 ప్రోగ్రామ్స్. అందులో ఒక ప్రోగ్రామ్ ల్యాబ్ ఎగ్జామ్లో రాయాలని తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా 2-3 ప్రోగ్రామ్స్ బైహార్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఆ పర్టికులర్ 1 or 2 ప్రోగ్రామ్ రాసి మీరు ల్యాబ్ ఎగ్జామ్ పాస్ చేయని ఫీల్ అవుతారు. మేబీ ఇట్ ఈస్ కరెక్ట్. బట్ అదేవిధంగా థియరీ ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ పేపర్స్లో వచ్చే క్వశ్చన్స్ ఏంటో ఆల్రెడీ ముందుగానే తెలుస్తుంది. ఎందుకు అంటే మిడ్ 1, మిడ్ 2 అనేది మీ లెక్చరర్స్ ఇచ్చే పేపర్స్ కాబట్టి ఇండైరెక్ట్గా మీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఎండ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ కూడా 80% మీకు థియరీ క్వశ్చన్సే ఉంటాయి. ఎందుకంటే మీరందరూ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, సో దట్ యూనివర్సిటీకి ఒక మంచి రెప్యుటేషన్ రావాలి, కాలేజ్కి అడ్మిషన్స్ కావాలి అనే సిస్టంలో ఎక్కువ మంది స్ట్రెంత్ ఉన్న మన ఇండియా లాంటి కంట్రీస్లో ఖచ్చితంగా ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ స్కిల్ టెస్ట్ చేయడం జరగదు. కాబట్టి కామన్గా ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆ పర్టికులర్ 2-2.5 hours ఎగ్జామినేషన్ సిస్టంలో మీరు రాసిన క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని ఎవాల్యుయేట్ చేసి మీకు పాస్ అవ్వడం ప్రకటించడం జరుగుతుంది. ఇండైరెక్ట్ చెప్పాలంటే మీరు ఫస్ట్ ఇయర్ సి కానీ, జావా కానీ ఏదైనా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ పాస్ అవ్వడం కోసం చదువుతున్నారు, రైట్? అంటే మార్కుల కోసం, ర్యాంకుల కోసం, సర్టిఫికేట్ కోసం చదువుతున్నారు అనేది ఇండైరెక్ట్గా మీ బ్రెయిన్లో ఫీడప్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ మనకున్న ఎగ్జామినేషన్ సిస్టంలో. నిజంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి? సో వన్స్ ఒక సెమిస్టర్ అయిపోయిన తర్వాత, లేదా మీరు స్కూల్ కనుక తీసుకుంటే మీ పర్టికులర్ ఇయర్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీ బ్రెయిన్లో ఏదైతే మిగిలి ఉందో ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్ మీద కానీ, ఆ టాపిక్స్ మీద కానీ, ఆ చాప్టర్స్ మీద కానీ అవగాహన, దాన్నే మనం నాలెడ్జ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ తీసుకోండి. ఫస్ట్ సెమిస్టర్లో సి లాంగ్వేజ్ పాస్ అయిన వాళ్ళకి ఎంతమందికి ప్రోగ్రాంలో స్టేట్మెంట్స్ ఏంటి, ఆర్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సాఫ్ట్వేర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి నేను చెప్పే విషయం ఐడియా ఉంటుంది. ప్రతి సి ప్రోగ్రాంలో పైన మీరు #include stdio.h యాంగులర్ బ్రాకెట్స్లో రాస్తారు, రైట్? ఎందుకు ఆ స్టేట్మెంట్ రాస్తారు అని చాలామందిని అడిగడం జరిగింది. సో వీళ్ళందరూ చెప్పేది ఏంటో తెలుసా? #include stdio.h అనేది రాయకపోతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాదు, మాకు అవుట్పుట్ రాదు, మాకు ఆన్సర్ రాదు. సో మీ లెక్చరర్స్ కూడా దాన్ని ఎవాల్యుయేట్ చేయరు. కాబట్టి మీరు #include stdio.h అనే యాంగులర్ బ్రాకెట్స్లో రాయడం జరుగుతుంది. బట్ ఎంతమందికి హ్యాష్ అంటే ఏంటి, ఇంక్లూడ్ అనేది ఏంటి, అది కీవర్డా, రిజర్వ్ వర్డా? అదేవిధంగా stdio.h అంటే ఏంటి, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ .h. ఎందుకు దాన్ని హెడర్ ఫైల్ అంటారు? అసలు ఆ ఫైల్లో ఏముంటాయి? నెక్స్ట్ దాన్ని యాంగులర్ బ్రాకెట్స్లో ఎందుకు రాస్తున్నారు? డబల్ కోట్స్లో రాయొచ్చా? అంటే మీరు ఫస్ట్ రాసిన ఒక ఏదైతే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అని ఏదైతే అంటున్నారో అందులో మీకు 4 డౌట్స్ రావాలి. సో ఈ 4 మీద క్లారిటీ లేకుండా మీరు ఏదైతే రాస్తున్నారో జస్ట్ బట్టి కొట్టి ఎగ్జామ్ పాస్ అయినట్టుగానే ప్రోగ్రామ్ రాయాలి కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అది ఉండాలి కాబట్టి రాస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే దాని స్టేట్మెంట్ అన్న ఇట్ ఇస్ అ ప్రీ ప్రాసెసివ్ డైరెక్షన్. స్టేట్మెంట్ అంటే ఇట్ ఎండ్స్ విత్ సెమికోలన్. సో ఈ బేసిక్స్ నేర్చుకోకుండా మీరు సి ప్రోగ్రామ్ ఎగ్జామ్ పాస్ అయ్యారు, సి లాంగ్వేజ్ పాస్ అయ్యారంటే అది బైహార్ట్ చేసినట్టే. ఈ విషయం మీకు కూడా తెలుసు, ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మీ లెక్చరర్ చెప్పిన ప్రోగ్రామ్ మీకు అర్థం కాలేదో, సార్ మాకు ఈ ప్రోగ్రామ్ అర్థం కాలేదు, మెయిన్ ఎందుకు రాస్తున్నాం, వాయిడ్ ఆర్ ఇంట్ ఎందుకు రాస్తున్నాం, బ్రేసెస్ ఎందుకు పెడుతున్నాం, #include ఎందుకు రాస్తున్నాం అని అడగకపోవడం మీ తప్పు. సరే, ఫస్ట్ సెమ్లోనే మీకు కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి ఇండియాలో ఆ లైన్ ఎందుకు రాయాలి, మెయిన్ ఎందుకు రాయాలి, ఫంక్షన్ అంటే ఏంటి, రిటర్న్ వాల్యూ అంటే ఏంటి, రిటర్న్ టైప్ అంటే ఏంటో క్లియర్గా చెప్పడం మీ లెక్చరర్ యొక్క ధర్మం. సరే, ఆయన చెప్పలేదు అనుకుందాం, మీరు అడగాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జామ్ పాస్ అవ్వడానికి కాన్సెప్ట్ అర్థం కాకపోయినా ఎలా పాస్ అవ్వాలనే ట్రిక్స్ మీకు తెలుసు.
చాలా మంది అంటుంటారు వైట్ పేపర్ని బ్లాక్ చేస్తే ఎగ్జామ్ పాస్ అవుతారు. మేబీ అది చాలా విషయాల్లో జరగచ్చు. అదేవిధంగా వైవాలో మీరు ఆన్సర్స్ తప్పు చెప్పినా, ల్యాబ్లో మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాకపోయినా మిమ్మల్ని పాస్ చేస్తున్నారు కాలేజ్. సో చెప్పాలంటే మీరు అందరూ పాస్ అయినా టెక్నికల్ స్కిల్స్, నాలెడ్జ్, లాజికల్ థింకింగ్ స్కిల్ అంటాం, ఇది లేకనే మీకు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్స్ రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, బీటెక్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు మీ సర్టిఫికేట్ చేసి డైరెక్ట్గా జాబ్ ఇవ్వాలి. ఇస్తున్నారా? వాళ్ళు మళ్ళీ మీకు ఎగ్జామ్స్ ఎందుకు పెడుతున్నారు, మళ్ళీ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నారు, పర్సనల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ, టెక్నికల్ రౌండ్ 1, టెక్నికల్ రౌండ్ 2, దెన్ ఎక్కువ మంది అటెండ్ అయితే మీకు ఆబ్జెక్టివ్, మల్టిపుల్ చాయిస్, రిటర్న్ టెస్ట్, ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు? సో కంపెనీ పీపుల్ విల్ ఆల్సో నో దట్ స్టూడెంట్స్ హూ పాస్ ద ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ డోంట్ హ్యావ్ ద స్కిల్. సో ఈ స్కిల్ టెస్ట్ చేయడానికి వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. బట్ మీకు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టే ఇంటర్వ్యూలో ఉన్న ఎగ్జామ్స్ మీ కాలేజ్ ఎగ్జామ్స్కి 100% డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే మీకు తెలిసిన ప్రోగ్రామ్ అడగరు. సో ఇంటర్వ్యూలో అడిగే ప్రోగ్రామ్ మీరు ఓన్గా రాయాలి. ఇంటర్వ్యూలో ఒక కాన్సెప్ట్ అడిగినప్పుడు దాన్ని మీ ఓన్ టెర్మినాలజీలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవసరమైతే ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. సో కేవలం ఒక డెఫినేషన్ బట్టి కొట్టి వైవాలో చెప్తే పాస్ అవుతారు, కానీ ఇంటర్వ్యూ అలా ఉండదు. సో ఇక్కడ మీకు పర్టికులర్గా సాఫ్ట్వేర్ కంపెనీ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలంటే మీకు కావాల్సిన నాలెడ్జ్. నేను ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే, ఫ్రమ్ ద పాస్ట్ 30-31 years ఐఎమ్ ఇన్ ద ట్రైనింగ్ ఫీల్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నాకున్న అనుభవంతో చెప్తున్నా. 30 years బ్యాక్ కూడా ఇదే పరిస్థితిలో స్టూడెంట్స్ ఉన్నారు, బట్ ద పర్సంటేజ్ వెరీ లెస్. అంటే మీకు ఇంజనీరింగ్ కాలేజ్లో సాఫ్ట్వేర్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ వచ్చే వాళ్ళు 60 members. సో ఎంసెట్లో ఉన్న టాప్ ర్యాంకర్స్ ఆఫ్ 1000-2000 members మాత్రమే మేము ఇన్స్ట్రక్ట్ చేసే కాలేజ్లో చేరేవాళ్ళు. ఆల్మోస్ట్ అక్కడ చేరిన వాళ్ళందరూ కొద్దిగా నాలెడ్జ్తో వస్తారు కాబట్టి వాళ్ళకి బేసిక్స్ నుంచి ప్రోగ్రామింగ్ చెప్పడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ 60 అక్కడ కూడా 30-40 మెంబర్స్కి డైరెక్ట్గా అర్థమవుతుంది. ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళు స్టాఫ్ రూమ్కి వచ్చి, మా వెనకాల వచ్చి, లేదా ల్యాబ్లోకి వచ్చి మాతోటి హెల్ప్ తీసుకుని నాలెడ్జ్ గెయిన్ చేసుకుని నౌ దే ఆర్ సెటిల్డ్. నౌ అప్పటికి ఇప్పటికీ కూడా జరిగేది అదే. ఎందుకంటే 35 years బ్యాక్ ఇంత నాలెడ్జ్, ఇంత ఇన్ఫర్మేషన్, ఇంటర్నెట్ కానీ, మీకు వెబ్సైట్స్ కానీ, బుక్స్ కానీ మేము చదువుకున్న రోజు లేదు. కానీ అసలు ఈ ప్రోగ్రామ్ని బైహార్ట్ చేయకుండా మనం ఓన్గా ఎలా రాయాలి, లెక్చరర్ బోర్డు మీద రాస్తున్నాడు. సో ఆయనకి ప్రోగ్రామ్ రాయడం వచ్చి, కానీ అది మనతోటి ఎలా రాయించాడో తెలియదు. సో ఇది అతని మిస్టేక్ కావచ్చు. ఎందుకంటే ప్యాషన్ తోటి టీచింగ్ ఫీల్డ్లోకి వస్తే జరిగేది వేరు. కానీ వీళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్స్ రాకనో, లేకపోతే వేరే ఏ ఆపర్చునిటీ లేకనో, వాళ్ళకున్న పరిస్థితుల మూలంగానో వీళ్ళు లెక్చరర్స్ అవుతున్నారు. బట్ రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో మీరు జాయిన్ అయితేనే విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. సో ఈ లెక్చరర్ అనేది ఏదో సరదాగా ఏదో ఫ్యాషన్కో చేరే జాబ్ కాదు. ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎ ప్యాషన్ టు లెర్న్, టు థింక్, టు అబ్జర్వ్, టు రీడ్, టు ఎక్స్ప్లెయిన్, వాళ్ళు మాత్రమే టీచింగ్ ఫీల్డ్లోకి వస్తే మీరు ఈ రోజున ఈ స్టేజ్లో ఉండేవాళ్ళు కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మై సజెషన్, మీకు ప్రోగ్రామింగ్ అనేది బైహార్ట్ చేయకుండా ఓన్గా రాయగలరు. ఎవ్రీ ఇండివిజువల్ కెన్ ఏబుల్ టు రైట్ అండర్ మై గైడెన్స్ ఈజ్ మై కాన్ఫిడెన్స్. సో మీరు ఒకసారి మా డెమో క్లాసెస్ కానీ, మా ఫ్రీ ప్రోగ్రామింగ్ కోర్స్ 3 days చెప్పడం జరుగుతుంది ప్రతి స్టూడెంట్కి ఇండివిజువల్గా. సో 3 days ఎప్పుడైతే మీరు అటెండ్ అవుతున్నారో మీ లాజికల్ థింకింగ్ ఏంటి, మీ స్కిల్ ఏంటి, మీరు అసలు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి ఫిట్ అవుతారా, ఆర్ యూ ఫిట్ ఫర్ జావా ఆర్ పైథాన్ ఆర్ ఎనీ అదర్ కోర్స్ అనేది మేము ఎనలైజ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఐ విల్ బి ద మెంటర్ ఫర్ ఆల్ ద కోర్సెస్ ఇన్ అవర్ PVR కోడింగ్ అకాడమీ. సో మీరు మాకు జావా రాదు, మాకు ప్రోగ్రామింగ్ రాదు, మా కోడింగ్ భయం, ఇవన్నీ వదిలేయండి, ఫోబియాలు. ఇది కాలేజీలో జరిగింది. అది మళ్ళీ ఫ్రెష్గా 0 బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ తోటి, అంటే మీకు ఏమీ రాదు అనుకుంటండి, మాకు తెలుసు మీరు ప్రోగ్రామ్ బైహార్ట్ చేశారు, ఎగ్జామ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే పాస్ అయ్యారు, మాకు తెలుసు కాబట్టి మేము అటువంటి బ్లేమ్స్ మీ మీద వేయం. కాబట్టి ఒకసారి ప్రోగ్రామింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మ్యాథమెటిక్ ఫౌండేషన్ ఏమాత్రం ఉన్నా కూడా మేము మ్యాథమెటిక్స్ని రివైజ్ చేస్తూ ఫస్ట్ ఇయర్లో ఉన్న మీ కొన్ని కాన్సెప్ట్స్, C++ oops కాన్సెప్ట్స్ చెప్తూ we start with the Java or Python. So don't forget to attend the demo sessions and don't fear to learn Java or Python or any programming language from our institution. Thank you.